చైతన్యానికి ఇది ఒకటి నిదర్శనం. కానీ ఇవాళ కొన్ని అంశాలను ఈ కరీంనగర్ జిల్లా వేదికగా మనం మాట్లాడుకోవాలి. నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులే ఆయన ఎన్నికలకు మేము ఎందుకు పనిచేస్తామా, ఆయన అమెరికా పోయిండు, ఆయన ఆస్ట్రేలియా పోయిండు, ఆయన ఇటు పోయినాడు. నన్ను అడిగిన ఆ రోజు విలేకరులు చాలా మంది, ఏంది మరి మీ పార్టీ నాయకులే నీకు సహకరిస్తలేరు కదా అని చెప్పానంటే, మరి ఎట్లా గెలుపెట్లా అనేటువంటి చర్చ ఇక్కడికి వచ్చిన విలేకరు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిత్రులే అడిగితే నేను చెప్పిన, నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజు నా చీఫ్ ఏజెంట్ ఈయనే ఉంటాడు నరసన్న, 39వ నెంబర్ నాది. బ్యాలెట్ 70-73 మంది పోటీ చేస్తే 39వ నెంబర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆ రోజు పట్టభద్రులంతా ఇంత పేపర్ నిండి ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ 39వ నెంబర్ యాడుందని ఎంకులాడుకొని అద్దాలు సరి చేసుకొని 1,00,000 ఓట్లు గుద్దిపోయినారు. మరి ప్రజల్ని నమ్ముకొని వచ్చినప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు పార్టీల ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, అది ఒప్పుకొని తీరా. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉండే, మీ అందరికీ తెలుసు. వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కొద్ది తేడాలో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా కృంగిపోకుండా ప్రెస్ మీట్ లో మాట్లాడి చెప్పిన, ఈ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినటువంటి వ్యక్తులను ప్రగతి భవన్ నుంచి బయటికి గుంజుకొస్తా అని చెప్పిన అన్నట్టుగా కార్యక్రమాన్ని చేసి చూపెట్టి, ఆ తర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా భారీ మెజార్టీతో గెలుచుకొని మొన్న అయినా కూడా కాస్ట్ సెన్సస్ చేస్తామని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశానికి హామీ ఇచ్చారో అది నేను బాగా ఇంప్రూవ్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఎమ్మెల్సీ ఎన్నికలు. చాలా మంది ఆందోళనకు గురైతా ఉన్నారు. ఒకప్పుడు బీసీల మీటింగ్ పెట్టినప్పుడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇందిరా పార్క్ కాడ పెట్టినప్పుడు వాళ్ళు చూసి ఇంకేమైనా ఉంటే డొనేషన్ కూడా ఇచ్చిపోతుంది వాళ్ళే. కానీ ఇలా బీసీ మీటింగ్ అంటే నిద్ర పడతలేదు చాలా మంది. ఓ ఆందోళన, ఓ భయం, ఏం జరుగుతుంది ఎట్లా అనేటువంటి భయం. నా దగ్గరికి ఓ ఆయన వచ్చి, అన్నా నువ్వు పెద్ద ఉద్యమాన్ని తలకెత్తుకున్నావు, అవతల ఉన్నదేమో సింహంతో కొట్లాడుతున్నావు అని చెప్తా ఉంటే, ఎవడరా సింహం అని నేను అనుకున్నాను. సింహం అయినా పులి అయినా దాంతో ఎదురుపడి కొట్లాడి చంపాలి దాన్ని. 2 రోజులు నీళ్ళు అందకపోతే అయిపోయి అదే చచ్చిపోతుంది కాదా. 2 రోజులు నీళ్ళు అందకపోతే దానికి ఆహారం అందకపోతే చచ్చిపోతుంది కదా. అది ఆ ఆహారం వేరు ఉంది, మీ తానే ఉండే ఓట్లలా. సింహం అయినా పులి అయినా ఈ బీసీల ముంగట తోక ముడవాల్సిందే. అది అనివార్యత. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఈ వేదిక మీటింగ్ పెడుతున్నటువంటి క్రమంలో సరే ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఇబ్బంది పడుతూ ఉన్నాడట. మల్లన్న గారు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడితే మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. మల్లన్న గారికి షోకాల్ నోటీస్ జారీ చేసినప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఈ మాట. తీన్మార్ మల్లన్న గారు, ఈ నా జాతి లెక్కలు మిస్ అయినాయి, ఈ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ముక్కలు గాజులను లెక్క పెట్టారు కానీ మమ్మల్ని లెక్క పెట్టట్లేదు సరిగా అని లెక్కలు పక్కాగా ప్రపంచం ముందు పెట్టి దాని వెనకాల ఎవరెవరు కుట్ర చేసారో వాళ్ళ గురించి కూడా మాట్లాడితే
జానారెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చిన్నారెడ్డి గారు నాకు షోకాజ్ నోటీస్ పంపించారు. తిన్మార్ వలన నువ్వు పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటాడు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకమైన నాకు అర్థం కాదు. అయితే విషయం ఏంటంటే వీళ్ళకి ఏర్పాటు తెలుసు అని కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ బుక్ అని ఒకటి ఉంది, అది తెచ్చిన వీళ్ళకి తెలియదన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఇలా కనీసం ఈ సోయి కూడా లేదని అప్పుడు అర్థమైంది నాకు. అక్కడ మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో లేచి ఓబీసీ నాయకులారా మీ జాతులకు అన్యాయం జరుగుతుంది, లేవరు మీరు లేచి మాట్లాడండి అని ఆయన చెప్తుంటే నేను లేచి మాట్లాడితే వీళ్ళకి ఇబ్బంది అయింది. మీకు ఇబ్బంది అయితే నేనేం చేస్తామని దానికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనేటువంటి మూవ్మెంట్ ని ఇట్లా ఎన్నో మట్టి బిడ్డల మధ్యలో వచ్చి పెకులించుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ఈ ఉద్యమానికి ఎంత అద్భుతమైన నినాదాన్ని ఇచ్చాడు చిరంజీవి గారు. ఇస్సా అంటే వాటా కావాలని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు ఎట్లలో ఇవాళ బీసీ ఉద్యమ నినాదాన్ని ఇవాళ కరీంనగర్ నుంచి నానోడి ద్వారా సార్ ఇచ్చినటువంటి అంశాన్ని నానోడి ద్వారా చెప్తా ఉన్నా. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా ఇజ్జత్ హుకూమత్. ఇస్సా అంటే వాటా, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం, హుకూమత్ అంటే అధికారం. ఈ మూడిటి కోసం బీసీలు ఇవాళ కరీంనగర్ లో ఈ హోటల్లో కూర్చొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ బాజప్తా కాలు మీద కాలు వేసుకొని ఆత్మగౌరవంతో కూర్చున్నాం. ఇక్కడ ఎప్పుడైనా ఊహించినమా బీసీలు అందరం ఇట్లా కూర్చుంటాము, ఒక ఎన్నిక పైన సమాలోచన చేస్తాము, ఓ రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటాము. ఇదే నేను ఒక మాట చెప్తా. మా పిఏ రవి ఉన్నాడు ఎక్కడ, రవి ఉన్నాడు అక్కడ. నా ఆఫీస్కి ఒక ఆయన వచ్చాడు, ఆల్ కోర్స్ లో చదివేటువంటి ఆ పిల్లగాళ్ళు ఎవరో వస్తే కొంచెం డిస్కౌంట్ ఇప్పియండి అన్నా అని చెప్తే నేను మా రవికి చెప్పి మాట్లాడి ఏదో చేయవా అని చెప్పిన. 10 రూపాయలు తగ్గేది, 10 రూపాయలు. ఇక రెండోది ఇక అయినా మల్క కొమరయ్య కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి సంబంధించినటువంటి ఒక డిస్కౌంట్ అడిగినా ఇక 70,000 రూపాయలు తగ్గించారు. 70,000 రూపాయలు తగ్గించారు మల్క కొమరయ్య. కనీసం మానవత్వం లేకుండా ఈ పేద వర్గాల రక్తం తాగుతా ఉన్నటువంటి, సరే నాకు ఎంత కాదనుకున్నా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పెట్టిన క్యాండిడేట్ కాబట్టి గెలవాలని ఉంటది, కానీ నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాయా. వాస్తవానికి నాకు అది ఉంటది కాకపోతే నా చేతిలో ఏం లేకుండా అయిపోయింది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా సోదరులారా, మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం రాహుల్ గాంధీ గారి మీద ఉండాలని కోరుకుంటాను. ఇక మా రాళ్ళన్న నవ్వుతా ఉన్నాడు, మంట లేదు రాములన్న మామూలు వ్యక్తి కాదు. రేపు కరీంనగర్ జిల్లాకి బీసీల దిక్సూచిగా నిలబడే బిడ్డ రాములన్న. ఇక మరి ఇప్పుడు తక్షణం మన ముందు ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే మీరు డిసైడ్ అయిపోయింది, అది నేనేం చేసే పరిస్థితి లేను. నేను చెప్పినా కూడా మీరు వినే పరిస్థితిలో లేరు. నాకుంటా చెప్పాలని మా నాయకుని కోట కన్నా చెప్పే పరిస్థితిలో లేదు. ఇక ఆ మీటింగ్ కూడా కాదు. ఇక మీ ఇష్టం, దానికి నేనేం చేస్తా, మీ నిర్ణయం చేసుకున్నా మీ ఇష్టం. కాబట్టి మీ నిర్ణయం, మెజారిటీ ప్రజల నిర్ణయానికి ఎవరైనా తల వంచవలసిందే తప్ప అట్లా కాదని పోయేది ఉండదు కదా. కాబట్టి నేను ఎవరికి ఓటేయమని చెప్పను, మీరు అట్లెందుకు వేసిరా అని అడగను. వరద సాటుకు పోయిన తర్వాత మేము ఇట్లా అనుకున్నాం, మామూలు యాదకొచ్చిరు, మా బీసీలు యాదకొచ్చిరు అంటే కూడా నేను తప్పు పట్టను. తప్పు పట్టే పరిస్థితే లేదు, నేను తప్పు పట్టను కూడా. ఎందుకంటే అది మీ ఇష్టం. వరద సాటుకు పోయిన తర్వాత
మా హక్కు, మా వాటా, మా ఇస్సా, మా ఇజ్జత్, మా హుకుమత్ అనుకుంటే మరి నేనేం చేయలేదు. అది అయితే ఒక విషయం నేను చెప్తాను. ప్రధానంగా వచ్చింది ఏంటంటే ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీ జేఏసీ విభాగాన్ని తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగా కొన్ని బాధ్యతలు రామలన్నకు అప్పచెప్తా ఉన్నాం. అతి త్వరలో ఆ ప్రక్రియను పూర్తి చేస్తాను. అన్ని కులాలను కూర్చోబెట్టి ఆ ప్రక్రియను కంప్లీట్ చేయండి అన్న. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటే ఈ ఎలక్షన్ జరగబడింది. మనం ఎలక్షన్ కోసం వచ్చినాం అనుకుంటున్నాం, కానీ కాదు. మనం వచ్చినేమో ఈ బీసీల ఆత్మగౌరవము, బీసీలకు రావాల్సినటువంటి వాటా మీద భవిష్యత్ పోరాటం సంబంధించినటువంటి సమాలోచన అంతే. కాబట్టి వాస్తవానికైతే మనం తిరిగి ఓట్లేయమని చెప్పాల్సిన పని లేకుండానే అయిపోయింది. తిరిగి ఓట్లేయమని చెప్పాల్సిన పని లేకుండా అయిపోయింది. నేను కారణం వచ్చిన పెద్ద దాంట్లో కూడా రావాల్సిన పని లేకుండే, అక్కడ కూడా మళ్ళీ